Hello and hi friends, welcome back to KRISHNA'S tutorials. Important MCQs Aptitude for Study of Law Part-4 ki swagatam. So let us get started with quote of the video. Be grateful to those who helped you in difficult times. Be watchful to those who left you in difficult times, and be extremely mindful of those who put you in difficult times. Given by Gaur Gopal Das. So let us get started and look into the question. Intellectual property rights protects the use of information and ideas that has social value, moral value, commercial value, ethical value. So very logical guess you can do is commercial value. Guess చేసి కూడా ఆన్సర్ అయితే డిక్ చేయొచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ కమర్షియల్ వాల్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లైక్ పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్ వంటివి కమర్షియల్ వాల్యూ కలిగినటువంటి ఐడియాస్ని, ఇన్ఫర్మేషన్ని, ట్రేడ్ మార్క్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తుంది ఆ యొక్క యాక్ట్. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. సో బారోయింగ్స్ మిమ్మల్ని ఆల్రెడీ నేర్చుకోమని అయితే చెప్పాను. సో ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ borrowings of Indian constitution from various constitutions across the world. I hope you have learnt. And single citizenship we have taken from United Kingdom or Britain. Okay, option B is the right answer. Where are disputes regarding election of president and vice president filed and settled? సో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్స్, ఎన్నికలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్, వివాదాలు ఎక్కడ ఫైల్ చేయబడతాయి, ఎక్కడ సెటిల్ చేయబడతాయి అంటే ఆప్షన్ ఏ ఎలక్షన్ కమిషన్, ఆప్షన్ బి సుప్రీంకోర్టు, ఆప్షన్ సి హైకోర్ట్, ఆప్షన్ డి ఎలక్టోరల్ కాలేజ్. సో ఆప్షన్ బి సుప్రీం కోర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డివైడ్స్ ద లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్? సో కేంద్ర రాష్ట్రాల మధ్య లెజిస్లేటివ్ పవర్స్ని డివైడ్ చేసే షెడ్యూల్ ఏది? 7th, 8th, 9th, 1st. సో ఏదండి? 7th షెడ్యూల్. సో 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఓకే, సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలన్నిటి మీద చట్టం చేసే అధికారం స్టేట్కి ఉంటుంది. అండ్ కాంకరెంట్ లిస్ట్లో చట్టం ఉన్నటువంటి అంశాల మీద చట్టం చేసే అధికారం సెంట్రల్ అండ్ స్టేట్ రెండింటికి ఉంటుంది. బట్ సెంట్రల్ లా ప్రివేల్స్ స్టేట్ లా, అంటే ఒకే అంశం మీద సెంట్రల్ లా, స్టేట్ లా ఉందనుకోండి. సో సెంట్రల్ లా నెగ్గుతుంది, స్టేట్ లా హ్యాస్ టు కాంప్రమైజ్ ఆర్ హ్యాస్ టు బి రివోక్డ్. రైట్. సో షెడ్యూల్స్లో ఏమేమి ఉంది, ఏ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అనేది తెలుసుకోవడానికి ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోని అయితే సజెస్ట్ చేశాను. సో టిప్స్ టు రిమెంబర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. రైట్. దెన్ ఇన్ విచ్ ల్యాండ్ మార్క్ లీగల్ కేస్ ఇట్ వాస్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? బెరుబరి యూనియన్ కేస్, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, టిఎంఏ పాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నాట్ అంటున్నారు, అంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బెరుబరి యూనియన్ కేస్ అండి. రైట్. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో, అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ 2 కేసుల్లో కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ అన్టచబిలిటీ? ఆర్టికల్ 16, ఆర్టికల్ 18, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21. సో ఏదండి రైట్ ఆన్సర్ ఏంటి? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్లో ఉంటుంది, ఆర్టికల్ 17లో ఉంటుంది. సో ఆర్టికల్ 16 డీల్స్ విత్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అండ్ ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అండ్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను, వినండి. సో ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఈ 3 టాపిక్స్ ఎట్టి పరిస్థితుల్లో చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. సో డెఫినెట్గా ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో ఉన్న అన్ని ఆర్టికల్స్, ఫండమెంటల్ డ్యూటీలో ఉన్నటువంటి
ఒకే ఒక ఆర్టికల్ 51A, అందులో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా కంపల్సరీ చదువుకోండి. సో చదువుకోవడమే కాకుండా కేవలం వాటన్నిటిని మైండ్లో గుర్తుంచుకోండి. సో యూ హ్యావ్ టు రివైజ్ ఫ్రీక్వెంట్లీ. ఊకూక నెమరు వేసుకుంటూ ఉండండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆర్టికల్ 17 ఏంటి, 18 ఏంటి, 20 ఏంటి, ఈ విధంగా యూ హ్యావ్ టు రివైజ్ చేస్తూ ఉంటే మైండ్లో స్థిరంగా ఉండిపోతాయి. సో డెఫినెట్గా వీటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి మోస్ట్లీ. విచ్ ల్యాండ్మార్క్ కాన్స్టిట్యూషనల్ కేస్ ఇస్ నోన్ యాజ్ మండల్ కేస్. సో మండల్ కేస్ అని దేని అంటాము? ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది ఆల్సో నోన్ యాజ్ మండల్ కేస్. ఏ ప్రపోజల్ అపాన్ యాక్సెప్టెన్స్ బికమ్స్. సో ప్రపోజల్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయబడుతుందో అప్పుడు అది ఏమవుతుంది అని అంటే కాంట్రాక్టా, ప్రామిసా, అగ్రిమెంటా, బోత్ ఏ అండ్ సి అంటున్నారు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ఏ ప్రామిస్. ఓకే, సో నేను మీకు ఒక పెన్ అమ్ముతాను 5 రూపీస్ కానీ చెప్పాను. సో దట్ ఈజ్ ఏ ప్రపోజల్. మీరు కొంటాను అని దాన్ని యాక్సెప్ట్ చేయగానే సో నేను చేసిన ప్రపోజల్ ప్రామిస్గా మారిపోతుంది. అంటే నేను మీకు పెన్ను కంపల్సరీ అమ్మాలి. సో ఇట్ ఈస్ ఏ ప్రామిస్. ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్. నెక్స్ట్, విచ్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ డీల్స్ విత్ మర్డర్? 301, 299, 300, 302. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 300 డిఫైన్స్ మర్డర్. సో మర్డర్ అంటే ఏంటో చెప్పేది ఆర్టికల్ 300. అండ్ పనిష్మెంట్ ఫర్ మర్డర్ సెక్షన్ 302, ఐపీసీ సెక్షన్ 302. సో ఇక్కడ జనరల్గా మర్డర్ అన్నారు కాబట్టి వీ కెన్ చూస్ 300. సో పనిష్మెంట్ ఫర్ మర్డర్ అంటే 302. Question number 20. Dash is most typically used to refer a criminal statute that punishes actions retroactively, thereby criminalizing conduct that was legal when originally performed. సో దీని ఆన్సర్ చెప్పే ముందు అందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్. సో ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ కూడా మాక్ టెస్ట్ సిరీస్లో, అదేవిధంగా వేరియస్ సెక్షనల్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. సో గోల్డెన్ కూపన్ మళ్ళీ యాక్టివేట్ చేయబడింది. సో దీన్ని సద్వినియోగం చేసుకొని అడిషనల్గా మీరు 20% డిస్కౌంట్ అయితే పొందవచ్చు. సో వేరియస్ పాపులర్ కోర్సెస్ ఆన్ లాసెట్ ఆర్ మెన్షన్డ్ హియర్. సో యూ కెన్ లుక్ ఓవర్ ఇట్. సో ఎస్పెషల్గా టీఎస్ లాసెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో మేక్ ష్యూర్ యూ అటెండ్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. అండ్ ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో సో వారికి నేను మెగా మాక్ టెస్ట్ సిరీస్ సజెస్ట్ చేస్తాను. ఆర్ లేదా అంత అఫర్ట్ చేయలేము అనుకున్నట్లయితే లీగల్ యాప్ట్యూడ్ కోర్స్ సజెస్ట్ చేస్తాను. లీగల్ యాప్ట్యూడ్ అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ సజెస్ట్ చేస్తాను. అండ్ అఫ్కోర్స్ ఇది 700 రూపీస్, ప్రజెంట్ మీకు 560 రూపీస్కే వస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో ద ఆప్షన్స్ ఆర్ లైక్ దిస్: సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్, పోస్ట్ ఫ్యాక్టో లాస్, పాస్ట్ లాస్. సో రైట్ ఆన్సర్ ఏంటి అండి? సో ఏమడుతున్నారు? దట్ పనిషెస్, ఓకే, దట్ పనిషెస్ యాక్షన్స్ రిట్రోయాక్టివ్లీ, thereby criminalizing conduct that was legal when originally performed. అంటే వెనకాతలి డేట్ నుంచి ఒక చర్యని ఇల్లీగల్గా ఓకే ప్రకటించేటువంటి చట్టాన్ని మనం ఓకే ఏమంటాము అని అడుగుతున్నారు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్. సో ఇక్కడ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో పబ్లిక్ లైక్ ఏదైనా ఒక పని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ అమ్మడం. సో 2010లో జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, 2010లో డ్రగ్స్ అమ్మడం చట్ట ప్రకారం నేరం కాదు. సో ఇట్ ఈస్ నాట్ పనిషబుల్ అఫెన్స్. బట్ 2011లో ఒక చట్టం వచ్చింది అనుకోండి, డ్రగ్స్ అమ్మడం నేరము. సో అమ్మినవారు, కొన్నవారు చట్టరీత్యా చర్యలకు లోబడి ఉండాలి. సో దే మే బి పనిష్డ్ అకార్డింగ్ టు ద లా. సో ఇది 2011లో వచ్చింది కదా. సో 2011 తర్వాత డ్రగ్స్ అమ్మడం నిషేధించినట్లయితే సో అది పోస్ట్ ఫ్యాక్టో లా అవుతుంది, అంటే ఫ్యూచర్ ఈవెంట్స్కి. అదే 2011లో వచ్చినప్పటికీ 2011 కంటే ముందు ఉన్నటువంటి డ్రగ్ డీలర్స్ని కూడా అరెస్ట్ చేసి వాళ్ళు 2011 యాక్ట్ వచ్చిన డేట్ కంటే ముందు రోజులలో కూడా అటువంటి
డ్రగ్స్ అమ్మకాలు కొనుగోలు జరిగినటువంటి ప్రదేశాలు, వ్యక్తులను అరెస్ట్ చేసినట్లయితే సో దెన్ మనం దాన్ని ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటాము. సో ఇక్కడ అదే అంటున్నాడు. సో క్రిమినల్ స్టాట్యూట్ దట్ పనిషెస్ యాక్షన్స్ రిట్రాయాక్టివ్లీ అంటే బ్యాక్ నుంచి, అంటే వెనక డేట్ నుంచి, దేర్ బై క్రిమినలైజింగ్ ఏ కండక్ట్ దట్ వాజ్ లీగల్ వెన్ ఒరిజినల్లీ పర్ఫార్మ్డ్. సో ఈ యాక్ట్ 2010లో పర్ఫామ్ చేసినప్పుడు లీగల్, బట్ ఈ యొక్క 2011లో వచ్చినటువంటి ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టోలా ఏం చేసింది, దాన్ని క్రిమినలైజ్ చేసింది. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ మీ అందరూ కూడా ఒకసారి చిన్న హోంవర్క్ తీసుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 20 చదవండి. ఆర్టికల్ 20 క్లాస్ 1లో ఏముందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీరు క్లాస్ 2 అండ్ క్లాస్ 3 కూడా చదవండి. అండ్ చెప్పాను కదా, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పక్కా నేర్చుకోండి. నో డౌట్ అందులో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. పర్ఫెక్ట్ అయిపోండి అందులో. అండ్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే యూ కెన్ రీచ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ ఇన్ ద కామెంట్ సెక్షన్, రైట్? And you can also join my Telegram channel. Links are in the description. Thank you so much. Keep smiling. Have a nice night.